హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో పనస ముక్కలతో బిర్యానీలోకి చికెన్ ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. బిర్యానీని తయారు చేయడానికి ముందుగా 2 లోటాలు బాస్మతి రైస్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని 2 లోటాలు బాస్మతి బియ్యం తీసుకున్నాం కదా, 3 లోటాలు వాటర్ పోసుకుని అరగంట పాటు నానబెట్టుకుందాము. చికెన్ ఫ్రైకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకుని 1.5 కారం, 1/4 టీ స్పూన్ పసుపు, చికెన్ ఫ్రైకి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గరిటెడు పెరుగు వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాము. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకుని పనసకాయ ముక్కలు తెచ్చుకున్నాం కదా, ఆ ముక్కలు కుక్కర్లో వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వేయించుకుందాము. కుక్కర్ 2 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని పనసకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి సరిపడా గిన్నెని పెట్టుకుని 6-7 స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 12 లవంగాలు, 6 యాలకులు, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వు, 2 చిన్న రేకులు జాపత్రి, టీ స్పూన్ షాజీరా, కొంచెం జీడిపప్పు వేసుకుని మసాలాలన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయ చీరికలు, పెద్దగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా పనసకాయ ముక్కలు 2 విజిల్స్ వేయించుకున్నాం కదా, ఆ పనసకాయ ముక్కలను వేసుకుని మసాలాలతో పాటు ఫ్రై చేసుకుందాము. పనసకాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే. పనసకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. మనం బిర్యానీ చేసుకోవడానికి ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి బియ్యంలో వేసుకున్న వాటర్ని పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరగనిద్దాము. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుందాము. బిర్యానీ గిన్నెపై మూత పెట్టుకుంటాం కదా, ఆ మూతలో వేడి నీళ్లు మరగబెట్టుకుని పోసుకుంటే బిర్యానీ తొందరగానే ఉడికిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ ఉడికేలోపు చికెన్ ఫ్రై రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీరికలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. చికెన్ అంతా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని మీడియం మంట మీద 5 నిమిషాలు మగ్గనిద్దాము. చికెన్ మగ్గేటప్పుడు ఎంత వాటర్ వచ్చిందో చూస్తారు కదా, దగ్గర పడే వరకు కలుపుకుందాము. కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం మెంతికూర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాము. లాస్ట్లో 1 స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకుందాము. లాస్ట్లో 1 స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకుంటే చికెన్కి మంచి కలర్ వస్తుంది.
చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చికెన్ని బాగా డ్రైగా అవి వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, మనం తయారు చేసుకుని పనసకాయ ముక్కల బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూద్దాము. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. బిర్యానీని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చికెన్ ఫ్రైని కూడా వేసుకుందాము. చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారు కదా. పనసకాయ ముక్కల బిర్యానీలోకి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. బిర్యానీలో పనసకాయ ముక్కను చూడండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. పనసకాయ ముక్కల బిర్యానీ, చికెన్ ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.